Hi guys, welcome to Subhash Movie Reviews YouTube review channel. Here is the non-spoiler review of the film Ustad Bhagat Singh. Telugu movie review and rating. Acted by Pawan Kalyan, Rasi Khanna, Srilela. Directed by Harish Shankar. ఇంకా ఈ మూవీ ఈరోజు గ్రాండ్గా రిలీజ్ అయ్యింది. ఇంకా చూసిన తర్వాత 2 hours 30 minutes రన్ టైంతో ఇంకా నాకు ఎలా అనిపించిందని విషయంలోకి వెళ్ళేలోపు నా కంటెంట్ చూడండి, చాలా రివ్యూస్ ఇచ్చాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. మూవీ ఎలా అనిపించింది, స్టోరీ ప్లాట్, ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను. కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా మూవీ విషయానికి కనుక వస్తే ఫస్ట్ హాఫ్ డీసెంట్ వాచ్ అనిపించింది. సెకండ్ హాఫ్ మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా, ఎక్సలెంట్గా, చాలా అంటే చాలా బాగా రాసుకున్నారు అనిపించింది. సెకండ్ హాఫ్ ఖచ్చితంగా సినిమా చూసి తీరాల్సిందే అందరూ. ఇంకా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్ చాలా అంటే చాలా బాగా చేశారు. ముఖ్యంగా ఫైట్స్లో అయితే ఫైట్స్ బాగా చేశారు. ఫైట్స్లో ఎక్స్ప్రెషన్స్ బాగా చేశారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో అయితే యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోయింది కొన్ని ఎలిమెంట్స్ దగ్గర అయితే. ఇంకా శ్రీలీల గారికి చాలా అంటే చాలా ఎమోషనల్ యాంగిల్ దగ్గర ఉంది. ఎమోషనల్గా చాలా అంటే చాలా కనెక్ట్ అయ్యేలాగా రాశారు. శ్రీలీల గారి వైపు నుంచి వచ్చే ఒక షాకింగ్ ట్విస్ట్ అయితే మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏంటి అవునా అని షాక్ అయ్యేలాగా ఉంది శ్రీలీల గారు వైపు నుంచి. ఇంకా రాశి ఖన్నా గారు కూడా ఉన్నారు, మెయిన్ క్యారెక్టర్ కాకపోయినా ఉన్నంతసేపు బాగా చేశారు యాక్టింగ్. ఇంకా హరీష్ శంకర్ గారు అయితే ఫస్ట్ హాఫ్ చాలా డీసెంట్గా ఉంది డైరెక్షన్. సెకండ్ హాఫ్ మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా, చాలా మంచి మంచి ఎలిమెంట్స్ని, రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని సీన్లు రాసుకున్నారు సెకండ్ హాఫ్లో. ఇంకా దేవిశ్రీ ప్రసాద్ గారు 4 పాటలు అనుకుంటా, 4 పాటలకి మ్యూజిక్ చాలా అంటే చాలా బాగా కొట్టారు. సాంగ్స్ మాత్రమే మ్యూజిక్ కొట్టారు. ఇంకా తమన్ గారు వచ్చేసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే కొట్టారు. కానీ కొన్ని చోట్ల మ్యూజిక్ ఎక్కువైపోయి లౌడ్ ఎక్కువైపోయినట్టు అనిపించింది. అది తప్ప మిగతా అంతా బాగానే ఉంది. ఇంకా ఈ మూవీలో వచ్చేసి రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని 2 point స్టోరీస్ ఉన్నాయి. ఆ 2 point స్టోరీస్ నేను చెప్పను, స్పాయిలర్ అయిపోద్ది. ఆ 2 చూపించారు. ఇంకా డ్యాన్స్ అండ్ ఆ సాంగ్స్ అన్నీ బాగున్నాయి. మెయిన్లీ 2 రియల్ ఇన్సిడెంట్స్ని బాగా మెయింటైన్ చేశారు అనిపించింది నాకు సినిమాలో. ఆ 2 రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకున్న ఎమోషనల్ పాయింట్ అయితే చాలా బాగుంది. ఆ సీక్వెన్స్ దగ్గర చాలా అంటే చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యాను. అది ఫ్లాష్ బ్యాక్ కింద చూపించారు ఇందులో. ఇంకా ఈ మూవీలో వచ్చేసి మైనస్ పాయింట్స్ వచ్చేసి సినిమా రొటీన్గా ఉంటుంది అండ్ స్లోగా ఉంటుంది. అండ్ ఫస్ట్ హాఫ్లో కొన్ని ఎడిటింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవి తప్ప ఇంకేం మైనస్ పాయింట్స్ లేవు. చాలా దారుణంగా నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. అంత నెగిటివ్ రివ్యూలు ఎందుకు ఇస్తున్నారో తెలియట్లేదు. మరీ ఓవర్ హైప్ పెట్టేసుకుంటున్నట్టున్నారు. ఇంకా ఈ మూవీకి వచ్చేసి ఫైనల్గా నా రేటింగ్ వచ్చేసి 4.6 out of 5 అయితే రేటింగ్ ఇవ్వచ్చు అనిపించింది. ఇంకా దురంధర్ 2 తెలుగులో వస్తే కనుక రివ్యూ ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.